మన జీవితంలో ఏర్పడినటువంటి ప్రతి సమస్యను తీసుకుని వచ్చి ప్రభు దగ్గర విచారించాలి. ఎవరి దగ్గర విచారించాలి? ప్రభు దగ్గర విచారించాలి. ప్రభువా, ఇలా ఉంటే నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్ని నిట్టూర్పులను ఎలా బ్రతకగలను? ఇన్ని బాధలను ఎలా జీవించగలను? ప్రభువా, ఇక నా జీవితం ఇలాగే కొనసాగాలా? ఇలాగే నా జీవితం ఉండాలా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ప్రభు పాదాల దగ్గర పడంట విచారించాలంట. ప్రభుతో చెప్పాలి. ఆయన మెల్లని స్వరం కోసం కనిపెట్టాలి. అప్పుడు దేవుడు సమయోచితమైనటువంటి జ్ఞానమును, సమయోచితమైనటువంటి ఆలోచనలు మనకు అనుగ్రహించి సత్య మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో ఎన్నడూ కీడు అనేది జరగనే జరగదు, ఉండనే ఉండదు. కాబట్టి నీ ప్రతి పనిని, నీ ప్రతి ఆలోచనలను మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారం చేసినట్లయితే